ఎవరైనా ఒకరు మనకు తోబుట్టువులుగా అనుగ్రహించబడిన వారుగా ఉంటే ఆ తోబుట్టు యొక్క విషయంలో క్రైస్తవ పురుషుడు ఎలాగూ ఉండాలి. పురుషులే కాదు, స్త్రీలైన తోబుట్టువుల యొక్క విషయంలో ఎలాగ ఉండాలి, ఆ సంగతులు ఈ రోజున మనం ఆలోచించబోతాం. ఎవరైనా మనకంటే ముందు పుట్టినటువంటి సోదరుడు అన్న కానీ, తర్వాత పుట్టినటువంటి తమ్ముడు కానీ, మనకంటే ముందు పుట్టినటువంటి సోదరి అక్క కానీ, తర్వాత పుట్టినటువంటి చెల్లి కానీ సహజంగా కలిగిన వారమే. ఎవరూ లేరండి నేను సింగిల్ అనుకున్నారనుకోండి, వాళ్ళకు కూడా దేవుని యొక్క నియమము వర్తిస్తుంది. ఎందుకంటే నీ తోబుట్టులు లేకపోవచ్చేమో కానీ నీ తండ్రి ఇంటి వారికి సంబంధించినటువంటి తోబుట్టులైనా నీకు కలిగి ఉంటారు. కాబట్టి నీ తల్లి యొక్క గర్భవాసు నుంచి పుట్టినవారు లేకపోయినా నీ తండ్రి యొక్క అన్నదమ్ములకు సంబంధించి మీ కుటుంబపు పూర్వీకులకు సంబంధించినటువంటి తోబుట్టులు ఉంటారు ఖచ్చితంగా వ్యక్తికి. ఒకవేళ మనకు తోబుట్టులు ఉన్నట్లయితే ఆ తోబుట్టుల యొక్క విషయంలో మనము ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. తోబుట్టువులతో ఎలా ఉండాలి? సహజంగా ఉండేటువంటి వాదనే ఇది. లోకంలో ఉండేటువంటి సామెత ఏంటంటే ఊర్లో అందరితో మంచిగా ఉంటారంట. ఊర్లో అందరితో మంచిగా ఉంటారంట, కానీ తన తోబుట్టులు తన సొంత వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అస్సలు మంచిగా ఉంటారంట. మరి ఇది ఎందుకని ఎలాగ ఉంటారో తెలియదు. మనుషులు అందరితో బాగుంటారంట, అందరినీ మంచిగా పలకరేస్తారంట, అందరినీ తరచుగా కలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారంట. కానీ తోబుట్టువుల విషయంలో మాత్రం డిఫరెంట్ యాటిట్యూడ్ కనపరుస్తూ ఉంటారు. కానీ లోకంలో అలాగ జరిగిద్దేమో కానీ క్రైస్తవుడు మాత్రం ఎలాగుండాలి తోబుట్టులతో, తన ఇంటి వారితో. క్రైస్తవుడు ఎలాగుండాలి అంటే తన తోబుట్టుల విషయంలో ప్రేమ, ఎక్కువైనటువంటి ప్రేమ చూపించే క్రమంలో ఆ ప్రేమ పొర్లి పొంగాలంట. పొర్లి పొంగటం. ఒక పాత్రలో ఏదైనా పోస్తున్నప్పుడు దానికంటూ ఒక లిమిట్ ఒకటి ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత ఇంకా పోస్తూ ఉన్నాం అనుకోండి, ఏదైనా పొర్లిపోతూ ఉండిద్ది. సహోదరునితో, తోబుట్టుతో ఉండేటువంటి రిలేషన్ ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడంటే పాత్రలో పోయబడుతుంటే అది నిండి పైకి పొర్లినట్టుగా సహోదరుల మధ్యలో ఉండేటువంటి ప్రేమ అంత అత్యధికముగా పొరుగుతూ ఉండాలంట. నిజంగా అలాంటి ఒక ప్రేమ కలిగినటువంటి తోబుట్టువులు ఉంటే కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో. ఒక తండ్రి ఎంత సంతోషపడతాడో తన గర్భాన పుట్టినటువంటి బిడ్డలు ఒకరిని మించి ఒకరు ప్రేమించి ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉండి ఒకరి మీద ఒకరికి చూపించేటువంటి ఆప్యాయత విషయంలో అది ఒప్పంగి పొర్లిపోతున్నట్టుగా ఉంటే, ఇలాంటి భావన నేడు ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాల్లో ఉందా? తమ్మును చూసినప్పుడు కానీ, అక్కను చూసినప్పుడు కానీ, చెల్లిని చూసినప్పుడు కానీ, తన తోబుట్టు ఎవరైతే ఉన్నారో వారిని చూసినప్పుడు కానీ అసలు ఎంత ప్రేమ వారి మధ్యలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ ప్రేమ కలిగినటువంటి జీవితాలు అవసరమై ఉంటుంది. ప్రేమ ఉప్పొంగుకుంటూ రావాలి. ఆదికాండము 43వ అధ్యాయంలో తన సోదరుడైనటువంటి ఒక మనుషుని చూస్తూ ఉంటుంటాడు. ఈయన తోబుట్టు అంట. తనతో పాటు తన తర్వాత పుట్టినటువంటి వాడై ఉంటాడు ఒక మనుషుడు.
ఎలాంటి పరిస్థితుల్లో ఈ మనుషుడు పుట్టాడంటే, పుట్టిన తర్వాత పుట్టిన వెంటనే తల్లి చచ్చిపోయింది. పుడతానే తల్లిని పోగొట్టుకున్నటువంటి మనుషుడు. ప్రసవించే దినాన తాను మాట్లాడుతూనే ప్రాణం పోగొట్టుకుంటూనే ఆ బిడ్డకు ప్రసవం అనుగ్రహిస్తుంది ఆ తల్లి. చచ్చిపోయేటువంటి సమయంలో ఆ బిడ్డకు పేరు పెట్టి చచ్చిపోతుంది. బెనోని అని పేరు పెడుతుంది. బెనోని అనేటువంటి పేరు ఎందుకు పెట్టిందంటే, నా దుఃఖంలో పుట్టాడు, నా ప్రాణాపాయ పరిస్థితిలో పుట్టాడు అని బెనోని అని పేరు పెట్టిందంట. గాబరా పడిపోతుంటే ప్రసవించే సమయంలో మంత్రసాని పిలిచి మాట్లాడుతుంది. అమ్మా, కంగారు పడు, మాకు నీకు మగబిడ్డ అవుతున్నాడు అని పెడుతుంది. తన ప్రాణం పోతుంది కాబట్టి ప్రాణం పోతూనే ఏమని మాట్లాడిందంటే బెనోని, కొన్ని పేరు బెనోని. ఆదికాండంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 35వ అధ్యాయంలో 16వ వచనం నుంచి చదువుతాం. ఆదికాండం 35వ అధ్యాయం 16వ వచనంలో, ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇది నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోవుచూ ఉండగా ఆమె, అతని పేరు, ప్రాణం ఒక పక్క పోతుంటే ఇంకో పక్క జన్మ మరొకరికి అనుగ్రహించబడుతుంటే, ఈ దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ప్రాణం పోగొట్టుకుంటున్నటువంటి తల్లి ప్రాణం పోతుంది. బిడ్డ జననం అవుతున్నాడు. కనీసం ఆ బిడ్డ ఎలాగుంటాడో చూసిందో లేదో నిజంగా తెలియదు. ఒకవేళ బిడ్డ పుట్టున్నట్లయితే ఇక మన బిడ్డ అని కళ్ళతో చూపించేదేమో. అందువలన వాస్తవమైనటువంటి సంగతి ఏంటంటే, తల్లికి బిడ్డ ఎవరో తెలియదు, బిడ్డకి తల్లి ఎవరో తెలియదు అన్నటువంటి పరిస్థితులు పుట్టారు. ఆమె చావు ఏమో జన్మ, ఇతని జన్మ రెండు మనుషునికి వేదన కలిగించేటువంటి పరిస్థితులు పుట్టాడు. ప్రాణం పోయింది, బిడ్డ పుట్టాడు. పుట్టిన బిడ్డకేమో ఆమె ప్రాణం పోతూనే బెనోని అని పేరు పెట్టిందంట, దుఃఖపుత్రుడని. తండ్రి ఏం చేశాడంటే ఆ పేరును కొంచెం బెన్యామీనుగా మార్చిపెట్టాడు. అందువలన రాహేలు అని చెప్పబడుతున్నటువంటి యాకోబు యొక్క భార్యకు ఇతని కంటే ముందు పుట్టినటువంటి యోసేపు, తను ప్రాణం పోగొట్టుకుంటున్నప్పుడు పుట్టినటువంటి బెన్యామీను, వీళ్ళిద్దరూ తోబుట్టులై ఉన్నారు, తల్లి గర్భవాసం నుంచి పుట్టినవారు. కాబట్టి పుట్టటమే తల్లిని పోగొట్టుకున్నాడు అనేటువంటి బాధ ఒకటి, తల్లి ప్రేమ లేకోకుండా పెరుగుతున్నాడు. కాబట్టి తోబుట్టుగా, సోదరుడిగా తాను దగ్గరుండి ఆ ప్రేమను పంచాలనుకుంటున్నటువంటి యోసేపును కూడా ఆ పరిస్థితి లేకోకుండా తీసుకెళ్ళి అమ్మేసేసేసారు, ఐగుప్తు దేశంలో అమ్మేశారు. తల్లి లేదు, తోబుట్టు యొక్క ప్రేమ లేనటువంటి వాడిగా కాలం గడిచిపోతూ ఉంది. ఒకానొక రోజున ఈ తోబుట్టును చూసేటువంటి సమయం ఆసన్నం అవుతుంది. 43వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 43వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుతాం. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొచ్చిన గనుక, అసలు ఎప్పుడైనా ఈ ప్రేమ పొర్లిందా? ప్రేమ చూపించమ్మా. తోబుట్టును చూసినప్పుడు ఆ సోదరుడు నాకంటే ముందు పుట్టినవాడు లేదా నా తర్వాత పుట్టినవాడు, నాతో రక్తం పంచుకొని పుట్టినటువంటి వాడని, ఒకే తల్లి బిడ్డలం అనేటువంటి భావన
సోదరుని చూశాడంట, తమ్ముని చూశాడంట. ప్రేమ పొర్లుకొని వచ్చేసిందంట. ఈ రోజునటువంటి కుటుంబాలు ఎలాంటి భావంలో ఉన్నారంటే, తమ్ముని చూస్తే అన్నకు పడట్లేదు, అన్నను చూస్తే తమ్ముడికి పడట్లా, అక్కంటే చెల్లికి లేదు, చెల్లి అంటే అక్కకి లేదు. ప్రేమ లేనటువంటి కుటుంబాలు. ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ కలిగి ఉండాలని గ్రంథం నేర్పిస్తుందో, నీ తోబుట్టును చూసినప్పుడు నీ హృదయంలో కలిగే భావన ఏంటి? తోబుట్టు అనేటువంటి భావన. కాబట్టి తోబుట్టు యొక్క విషయంలో, ఈ తోబుట్టు యొక్క విషయంలో మన యొక్క ప్రవక్తన ఎలాగుంటుంది? తోబుట్టుతో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు జతపరిచి పంపించాడు, నీకు సోదరుడిగా, నీకు సోదరిగా. దేవుడు అనుగ్రహించి పంపించేటువంటి మనుషుల మధ్యలో ప్రేమ, ఇది అవసరమై ఉంటుంది. అందువలన గ్రంథంలో రాయబడినటువంటి మరలా ఒకసారి చదువుతాం, ఆ సంగతులు లాగానే ఉంటాయి. 30వ వచనంలో మరలా చదవబోతున్నాం. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపల గదిలోనికి వెళ్ళి, కాబట్టి తన సహోదరుని చూసినటువంటి సమయాల తల్లి లేదనేటువంటి ఒక భావన ఒకటి, తనకు దూరమయ్యాడనేటువంటి ఇంతకాలం దూరంగా ఉన్నటువంటి భావన ఒకటి, ఇవన్నీ కలిసి తన సహోదరుని మీద ఎంత ప్రేమ కనపరుచుకుంటూ వచ్చాడు. ఈ రోజున కుటుంబాల్లో అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ఉండేటువంటి ప్రేమానురాగాలు ఎలాగున్నాయంటే ఫార్మాలిటీస్ అన్నమాట. తమ్ముడు వచ్చాడు పలకరియాలి, అన్న వచ్చాడు పలకరియాలి, అక్క వచ్చింది ఇంటికి పలకరి, అమ్మ బాగున్నా అడగకపోతే బాగోదు, ఫార్మాలిటీస్. కాబట్టి లోపల సహోదరుని యొక్క క్షేమాన్ని చూసి కానీ, సహోదరుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని చూసి కానీ, నాకంటే అభివృద్ధి చెందుతున్నటువంటి అన్నిటిని గమనించటాన్ని కానీ లోపల ఒకటి ఉంటుంది, బయట పెదాలకు మాత్రం ఒకటి పలుకుతూ ఉంటుంటారు. రే ఎప్పుడొచ్చావురా? ఈ మాటల్లో ప్రేమ పెదాల నుంచి పలుకుతుందో అంతరంగం నుంచి పలుకుతుందో తేటగా అర్థమవుతుంది. అర్థమైద్దా లేదా? పలికే మాట పెదాల నుంచి పలుకుతున్నారు. చాలామంది వారి మాటల్లో తేలిగ్గా దొరికిపోతారు. అంతరంగం నుంచి వచ్చే మాట, పెదాల నుంచి పలికే మాట, ఈ రెండింటి మధ్య వ్యత్యాసము తేలిగ్గా అర్థమైపోద్ది వినేవాడికి. ఆత్మ సంబంధి అయితే అర్థమైపోద్ది. ఫార్మాలిటీస్తో బ్రతకటం ఆపేయండి. అన్న కాబట్టి, తమ్ముడు కాబట్టి, ఏదో మాట్లాడాలి కాబట్టి, వచ్చాడు పలకరియాలి కాబట్టి, రాగానే అడావుడు ఏం చేస్తుంటారంటే ఫార్మాలిటీ ప్రకారం ఎక్కడైనా దూరంగా ఉంటున్నాడు అనుకోండి, మనకి మన సహోదరుడు దూరం వేరే ఊర్లో ఉంటున్నాడు అనుకోండి, వెంటనే ఆహార పదార్థాలు రెడీ చేయటం, చికెన్ తీసుకురండి, మటన్ తీసుకురండి, ఏది తీసుకొచ్చి పెడతాడు. నిజంగా లోపల అంతరంగంలో ఈ ప్రేమతో పెట్టాడు ఈ భోజనం, లేకపోతే ఫార్మాలిటీ కోసం తీసుకొచ్చి పెట్టాడా? లోపల ఒకే తల్లి గర్భాన పుట్టామనేటువంటి ప్రేమ లేనటువంటి వాడు ఏ మాంసం పెడితే ఏంటి? సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో ప్రేమ లేనటువంటి మనుషుడు ఏమి తీసుకొచ్చి చేస్తే, ఏమిస్తే అది సహోదరి ప్రేమగా రుజువుపరచబడింది. 15వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాం. రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండిన ఎంట ఉండుట కంటే నెమ్మది కలిగి వట్టి రొట్టె మొక్క తినటం మేలు. అన్నొచ్చాడు, తమ్ముడు వచ్చాడు, అడవుడి, కొద్దిసేపు అడవుడి, వాళ్ళు ఉన్నంతసేపు అడవుడి, వాళ్ళు వెళ్ళిపోయేదాకా అడవుడి.
అది తీసుకురావాలి, ఇది తీసుకురావాలా. లోపల నీకు పడదు, నీ సోదరుడు అంటే పడదు, నీ సహోదరి అంటే పడదు. ద్వేషం. 15వ అధ్యాయం 17 వచ్చిన వాళ్ళు ఒకసారి చదువుతాం. సామెతల గ్రంథం 15:17లో పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినట్టు కంటే, అసలు నువ్వు పగోడు అవటం ఏంటి నీ సహోదరుడికి? నీ తోబుట్టుకి పగోడువై మాంసం పెడితే ఏంటి? ఇది కనిపించే పగ లేదు. మళ్ళీ ప్రేమగా ఉన్నట్టుగా మళ్ళీ ప్రేమ ఉన్నట్టుగా ప్రేమ నటన, ప్రేమ లేకోకుండా అది తెచ్చా ఇది తెచ్చి ఇది చేయటం. లోపల ఏముందో తెలుసా? కింద భాగంలో మాట్లాడుతుంటాడు అనమాట. ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినట మేలు కదా. సహోదరుడు అంటే ప్రేమ లేదు, ఏదో మాంసం తీసుకొచ్చేసాం, విందు చేసేస్తాం. ఫార్మాలిటీస్ సంబంధించినటువంటి జీవితాలు ఆపేయాలి క్రైస్తవుడు. ఏంటి ఫార్మాలిటీస్? వచ్చారు కాబట్టి, బంధువులు కాబట్టి, ఎక్కడో ఉంటున్నాడు, కనీసం ఇంటికి వస్తే పలకరియలేదు కాబట్టి పలకరియాలి. కనీసం భోజనం తింటావా అని కూడా అడగలేదు కాబట్టి భోజనం పెట్టాలి. అందుట్లో ఈ కూరతో పెట్టాడని అనుకుంటాడేమో కాబట్టి మంచి కూర తీసుకురావాలి. ఇదే భగవానిగా లోపల ఉంచుకొని బయట ఏం పెడితే నీ సహోదరుడికి, నీ సహోదరికి, అందువల్ల తోబుట్టుతో ఎలాగుండాలా? ప్రేమ కలిగి ఉండి కూర భోజనం పెట్టు, ఆకుకూర భోజనం పెట్టు. సహోదరుని చూసినప్పుడు ప్రేమ ఉప్పొంగేలాగా మీ తోబుట్టులతో ఎంతమంది మనుషులు మసులుకుంటున్నారో ఆలోచించేయండి. లేదా ప్రేమ, లేదా ఆప్యాయత, అసలు వాళ్ళని చూడగానే ముఖం చేదరించుకున్నట్టుగా మళ్ళీ వీళ్ళు వచ్చారు ఒక 2 రోజులు అనే భారంగా మనుషుడు తన వైఖరిని కనపరుచుతున్నాడంటే దేవుడు అనుగ్రహించినటువంటి బాంధవ్యం, సహోదరత్వం. ఇది సహోదరత్వం, దేవుడు అనుగ్రహించినటువంటి సహోదరత్వం. ఏశావు యాకోబుల గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే, మీ మధ్య సహోదర బాంధవ్యం ఉంది, అది తెంచేసుకుంటున్నావు నువ్వు అని అన్నాడు. కాబట్టి ఆ బాంధవ్యాన్ని తెంచుకోకూడదు మనుషులు. సహోదరత్వం ఒకటి ఉంటుంది, సహోదర ప్రేమ లేదా తోబుట్టుల మధ్య ఉండవలసినటువంటి ప్రేమ, మిక్కటమైన ప్రేమ, అది ఉప్పొంగగలిగినటువంటి ప్రేమగా యేసేపులాగా తన తోబుట్టులను ప్రేమించేటువంటి మనుషులై ఉండాలా. ఊరికనే పేరుకి పైన కనిపించడానికి చూపించేటువంటి ప్రేమ అంగీకరించబడేది కాదు. ఈ తోబుట్టుల మీద ఆ ప్రేమ నీకుందా?